హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇవాళ మీకు మా షెడ్ని చూపించాలనుకుంటున్నాను. సో అదంతా బురదగా ఉంది, అది క్లీన్ చేయాలి, తర్వాత పంట పెట్టాలి, పురుగుల పంట. సో ఒకసారి చూసేయండి. బాబు మరి చూడు, మరి ఎటు సరే ఫ్రెండ్స్, ఇదంతా మా లంక ఏరియా అన్నమాట. అంటే కృష్ణా నది రేవు ప్రాంతం. అదంతా చూడండి. మొన్న రేవు బాగా వచ్చింది. రేవు బాగా వచ్చినప్పుడు ఏంటంటే ఇదంతా మునిగిపోయి ఇలా షెడ్లోకి ఏంటంటే, ఇది పట్టుపురుగుల షెడ్ అనమాట. వాటిలో పట్టుపురుగులు పెడతారు. నేను ఆ వీడియో కూడా లాస్ట్లో మీకు చూపిస్తాను. ఈ షెడ్లో ఏంటంటే ఒండ్రు మట్టి అంటారు కదా, ఒండ్రు అదంతా వచ్చి ఇలా అయిపోయింది. కానీ ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకొనే పెట్టాలి. పట్టుపురుగులు క్లీన్ చేయడం అంటే శుభ్రంగా మట్టి అంతా ఎత్తేసేసి శుభ్రంగా క్లీన్ చేసేసి పెట్టాలి. చూడండి ఒకసారి అదంతా. మళ్ళీ మీకు నేను తర్వాత యాడ్ చేస్తాను. వేరే ఉంది రేవు, అదంతా తీసాము. అదేంటంటే నేనే క్లీన్ చేస్తున్నాను శుభ్రంగా ఉండడానికి. కాలుతో దాస్తున్నా, చీపురితో అయితే రావట్లేదండి, అందుకే కాలుతో దాస్తున్నా. మా ఆయనేమో వెనకాల ఉండి నువ్వులే నేను వెళ్తానని అంటున్నాడు. ఇక్కడేమో అక్కడ అయిపోయింది, మళ్ళీ ఇటు వచ్చి ఇటు శుభ్రం చేస్తున్నా. ఆ కట్ట ఏంటంటే దాని మీద మోటార్ పెట్టారండి. లంకలో మొన్న రేవు వచ్చినప్పుడు మునిగిపోయింది కదా, సో అప్పుడు మోటార్ పెట్టారు అక్కడ పైన. మునుక్కుండా ఉండటానికి పైన కట్టారనమాట. అవి వచ్చేసి బెడ్లు అంటారండి. వాటిలోనే మలబరు ఆకు కోసుకొచ్చి పట్టుపురుగులకి మేత వేస్తారు. అయితే లాగి ఊడ్చి నా చేతులన్నీ నొప్పులు వచ్చేసినాయి. నాకు ఒళ్ళు నొప్పులు కూడా వచ్చేసినాయి. అదంటే మా బావగారు వాళ్ళ షెడ్డు. అక్కడికి చేను దగ్గరగా ఉంటుందని. మా షెడ్ అయితే వేరే చోట ఉందండి, అది మీకు తర్వాత చూపిస్తా. అక్కడ అదంతా మేకలు కాసుకునే వాళ్ళు ఉంటారండి. అదంతా సిగరెట్లు అన్నీ షెడ్లో అలా చేసేసారు. ఆ తర్వాత ఎత్తేసుకొని తర్వాత శుభ్రంగా నీట్గా కడగాలి. సో కడగటం అయితే ఇప్పుడు కాదు, కడిగేది ఏంటంటే అది మాకు వచ్చే అంటే డిసెంబర్, ఈ నెలలో 20వ తారీఖు వస్తాయంట పురుగులు. ఆ లోపు షెడ్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. మా అబ్బాయి చూడండి ఎంత చేస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మా బాబు ఏంట అంటున్నాడు, దానికి చెప్పలే నీకని మా హస్బెండ్ అంటున్నాడు. నేను మా హస్బెండ్ లుంగి కట్టుకున్నారు అనుకుంటున్నా. పల్లెటూరు కదండి, పని చేయాలంటే లుంగినే కట్టుకోవాలి, కంఫర్ట్గా ఉంటుంది. పొలం పనికి అయితే ఉంటుందండి, అంటే పల్లెటూరు కదా, అలాగే వేసుకుంటారు అందరూ. చూస్తున్నారు కదా. ఇంకా అవలేదండి. తర్వాత మా హస్బెండ్ వచ్చి అదంతా శుభ్రంగా ఇక్కడ పెట్టేస్తుంది, దాంతో తోసారు. నేను చీపురుతో దాంతో తోసారు. అది పెట్టితే అయితే త్వరగానే వచ్చేసింది. చీపురుతో కదా బరువుగా ఉండి రాలేదు. చూడండి అదిగండి అలా చేస్తుంది. చూసారు కదా, ఏంటి సోనీ నైటీతోనే వచ్చేసి పని చేస్తుందని అనుకుంటున్నారా? అది ఈవినింగ్ కాదులే, మధ్యాహ్నం 3ంటికి అలా మేము
వచ్చే షెడ్ దగ్గరికి వచ్చాము. అంటే చాలా దూరం మాకు పొలం, అలా వచ్చాము. ఆ టైం అప్పుడు ఏంటంటే డ్రెస్ వేసుకుంటా అంటే మా హస్బెండ్ ఎలాగో పని చేస్తావు కదా, డ్రెస్ వేసుకున్న పాడైపోద్ది, దీని మీద వచ్చి అక్కడ ఎవరు ఉండరులే, మన షెడ్డే కదా, లోపలే ఉంటాయి కదా అని అన్నారు. సో అందుకని అలా వేసుకున్నాను. ఇద్దరు పట్టుకొని వెళ్తున్నారా? ఇద్దరు చూడండి ఎలా చేస్తున్నారు పని. ఆయన లేపుతాడంట మా బాబు, ప్రతిదీ చేసే పని అలా చేస్తాను అంటాడు. ఆయన వల్ల అవ్వకపోయినా ప్రతి ఒక్క పని కూడా. ఇప్పుడు నేను వెళ్ళాలి, నేను వెళ్ళి పట్టుకోవాలి, కానీ అది నాకే లాగట్లేదు, చాలా బరువుగా ఉంది. బాబు మొయ్యలేకపోయాను నేనైతే. నేను మొయ్యలేకపోతున్నాను, మా బాబు హెల్ప్ చేయడానికి వస్తున్నాడండి నాకు. అవన్నీ మలబార్ చేయాలండి పట్టు పురుగులను పెంచడానికి. గొర్రెలు వెళ్తున్నాయి అటు, అది చూపించమంటున్నాను తను. మా మేనకోడలు వీడియో తెస్తుంది, తనని గొర్రెలు వెళ్తున్నాయి చూపించు అని చూపిస్తున్నా. అంతే కదండి, పల్లెటూరు అంటే గొర్రెలు, మేకలు, గేదెలు. మనం పక్క పల్లెటూరు అమ్మాయి కదా, అందుకే పల్లెటూరు అమ్మాయి అని టైటిల్ కూడా పెట్టింది ఛానల్. ఇంకా ఇది కొంచెమేనండి. అసలు మొత్తం మా ఊరంతా చూస్తే అసలు చాలా బాగుంటుందండి మా విలేజ్. అసలు ఎంత బాగుంటుందంటే, అసలు చూస్తే మటుకి ఈ ఛానల్లోని ఈ లంకలోనే ఉండొచ్చు అంటారు. లంక అంటే మేము ఉండేదాన్ని లంక అంటారు. అక్కడ వీళ్ళు ఊడిస్తున్నారు. ఆయన చెప్పులు వేసుకొని ఓకును అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. మేము లోపల పని చేస్తుంటే అతనేమో బయటకు వెళ్ళిపోయో అలా చేస్తున్నాడు. బయటకంటే చేయాలి కదా, పాములు అవన్నీ ఉంటాయని మా భయం. చూడండి ఎలా తిరుగుతున్నాడు. ఇదంతా మోటార్ అండి, అదే పీకిందాడు పైన పెట్టారు చూడండి. అది రేవు నీళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. నేను ఆ వీడియో కూడా నేను మీకు నెక్స్ట్ పెడతాను, అది కూడా ఒకసారి చూసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. సపోర్ట్ మీ ప్లీజ్. పల్లెటూరు అమ్మాయి, మిడిల్ క్లాస్ అమ్మాయి, ప్లీజ్ హెల్ప్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి నాకు, ప్లీజ్ ఫ్రెండ్స్. ఏం మాట్లాడుతున్నాను నాకే అర్థం కావట్లేదు, కొత్తగా ఉంది. ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నాను కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మరి ఎలా ఉందో ఎక్స్ప్లెనేషన్ చెప్పండి ప్లీజ్. కామెంట్లో కామెంట్ చేయండి ఎలా ఉంది మీ వీడియో. నా వీడియో అల్లరి అయిపోయింది, బాగా అల్లరి చేసేస్తున్నాడు ఈ బాబు. కావాలితే తీసుకెళ్ళిపోండి వచ్చి. ఇంటికి వెళ్ళిపోదామా? పద.
నేను మీకు మా షెడ్ని చూపిస్తాను. అదిగోండి చూడండి, అదే మా షెడ్డు. చూడండి బాగా మునిగిపోయింది. నేను చూపించింది అయితే అది మా బావగారు వాళ్ళ షెడ్డు. అదైతే ఇంకా మునిగిపోయిందండి. ఇది కొంచెం ఎత్తులో ఉంది. మునిగిపోవటం అంటే ఇంకా పైకి రాలేదు. పైకి వచ్చినప్పుడు నేను అప్పుడు వీడియో తీయలేదు. ప్రస్తుతానికైతే ఆ లెవెల్ వచ్చినాయి నీళ్ళు. తర్వాత ఏమైందంటే మా షెడ్ అది కదా దానికి సగానికి ఇలా వచ్చేసినాయి. మా షెడ్ మొత్తం అయితే బాగా మునిగిపోయిందండి. ఆ టైం అప్పుడు పురుగులు అయితే లేవు, లేకపోతే నష్టపోయేవాళ్ళం. సో ఈ వీడియో అయితే అంతే ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.